సలార్ సినిమా విజయం అటు ప్రభాస్ ఫ్యాన్స్ కు ఇటు ఆ సినిమా నటీనటులకు ఎంతో ఆనందాన్ని మిగిల్చింది. దాంతో ఈ మూవీలో రాధారామ అనే గంభీరమైన పాత్ర పోషించిన నటి శ్రియారెడ్డి సలార్ షూటింగ్ సమయంలో చోటు చేసుకున్న ఎన్నో విశేషాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. అలాగే ఆ ఇంటర్వ్యూలో షూటింగ్ సమయంలో తనకు డైరెక్టర్ కి మధ్య వచ్చిన ఓ చిన్న గొడవను సైతం ఇలా బయటపెట్టింది. సాధారణంగా ప్రశాంత్ నీల్ సినిమాలో నటీనటుల కాస్ట్యూమ్స్ అన్ని డార్క్ కలర్ లోనే ఉంటాయి. దాంతో సలార్లో కూడా నేను పోషించిన రాధారామ పాత్ర కోసం కూడా బ్లాక్ అండ్ గ్రే మరియు ఆలివ్ గ్రీన్ రంగులో ఉన్న చీరలు మాత్రమే డైరెక్టర్ ఫైనల్ చేశారు. కానీ నాకు ఓ సన్నివేశం కోసం పసుపు రంగులో ఉన్న చీర ధరిస్తే బాగుంటుందనిపించింది. ఇదే విషయాన్ని ప్రశాంత్ నీల్ కి చెప్పా. కానీ ఆయన నా అభిప్రాయాన్ని అంగీకరించలేదు. దీంతో నేను ఆయనతో గొడవపడి మరీ పసుపు రంగు చీర ధరించాను. అందుకే మీకు సినిమా మొత్తంలో ఆ ఒక్క సన్నివేశంలోనే విభిన్నమైన రంగు కనిపిస్తుంది. ఏది ఏమైనా ఇప్పుడు సలార్ సినిమాకు వస్తున్న ఆదరణ నాకు చాలా సంతోషాన్నిస్తుంది. సలార్ 2 ఇంకా అద్భుతంగా ఉంటుంది అంటూ ఆమె చెప్పుకొచ్చారు.